మండపేట నియోజకవర్గ జేఏసీ ఆధ్వర్యంలో టౌన్ హాల్ వద్ద పౌర సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు ప్రసంగించారు. మండపేట నియోజకవర్గం ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సంకల్ప బలం వల్లే తూర్పుగోదావరి జిల్లాలో విలీనం అయిందని రఘురామకృష్ణరాజు కొనియాడారు. దాంతో ప్రజల ఆకాంక్ష నెరవేరిందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా జిల్లాల విభజన గత ప్రభుత్వం అసంబద్ధంగా చేసిందని మంత్రి కందుల దుర్గేష్ మండిపడ్డారు. ఇక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే సంపూర్ణం అయిందన్నారు. మరి వాళ్ళ ఈ అసాధ్యాన్ని, ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చే ముందే కోనసీమలో 2-3 కార్యక్రమాలు చూసుకొని వచ్చాను. అక్కడ ఎంపీతో 3 ఎమ్మెల్యేలతో కూడా సోదర ఎమ్మెల్యేలతో మాట్లాడుకుంటూ వస్తే వాళ్ళందరూ చెప్పింది మేమందరం కూడా అబ్జెక్ట్ చేసాం. ఉండాలి, రాజమహేంద్రవరం ఈస్ట్ గోదావరి పెద్ద అవుతుంది, మాదేమో చిన్నదైపోతుంది, కలిసే ఉండాలి అని చెప్పి మేమందరం అరిసి గీపెట్టినప్పటికీ కూడా జోగేశ్వరరావు మాట ప్రకారమే అంతా జరిగింది అని చెప్పి వాళ్ళు పచ్చి నిజం చెప్పారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ జోగేశ్వరరావు గారికి. ఈ ఆహ్వాన కమిటీ సుమారు కొద్ది రోజుల క్రితం మా ఊరికి వచ్చి నన్ను ఈ కార్యక్రమంలో హాజరవ్వాలి అంటే తప్పకుండా నేను ఎంతో అభిమానించే వ్యక్తి ఎమ్మెల్యే జోగేశ్వరరావు గారు. ఎందుకంటే వాళ్ళు ఎవడైనా నెగ్గుతాడు, ఎదురుగాల్లో 2 సార్లు నెగ్గటం అంటే అది మామూలు విషయం కాదు. మరి మనకు అక్కడ ఉన్నటువంటి జిల్లా మంత్రి గారు శ్రీ కందుల దుర్గేష్ ఇందాక మన ప్రభాకర్ గారు అడిగారు. ఖచ్చితంగా మమ్మల్ని కూడా, మాకు కూడా మీతో సమానంగా, నిర్దవాళ్ళతో సమానంగా, ఇంజనీర్ మంత్రి వర్లే కాబట్టి ఎంతైనా సొంత నియోజకవర్గం కొంచెం అభిమానం ఎక్కువ అవుతుంది. అని చెప్తాను, మా నిర్దవాళ్ళతో సమానంగా, అదేవిధంగా రాయమేటితో సమానంగా మరి మమ్మల్ని కూడా అన్ని రంగాల్లోనూ కూడా ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి మరి సవినయంగా మనందరి తరఫున వారిని కోరుకుంటూ, మరి ఈ రోజున మీరు చూపిస్తున్నటువంటి అభిమానాన్ని ఎప్పటికీ మరవలేను. మరి 50 సంవత్సరాలు మా కుటుంబం కోసం మీరు మమ్మల్ని అటు గాలి ఉన్నప్పుడు, గాలి లేనప్పుడు కూడా మీరు అందరూ మమ్మల్ని ఆదరిస్తున్నారంటే ఎప్పుడు కూడా ఈ యొక్క అభిమానాన్ని ఏ రకంగా నేను ఆ రుణాన్ని తీర్చుకోవాలనే ఒక ఆలోచనతో ముందుకు సాగుతూ ఈరోజు మండపేట నియోజకవర్గం అంటే నా మనసులో ఒక అంతర్భాగంగా భావిస్తూ ఈ నియోజకవర్గ ప్రజలందరి కోరిక మేరకు ఆయన బాగా ఆలోచించి పోరాట పంధాన్ని సైతం ఎంచుకుని మొత్తంగా మండపేట తూర్పుగోదావరి జిల్లాలో కలపడానికి ఆయన చేసిన ప్రయత్నం, దాని సఫలీకృతం కావడం, ఇవాళ విజయదుందుభి మోగించి ఈ వేదిక మీద మీరందరి యొక్క ఆప్యాయత అనురాగాలతోటి ఈ కార్యక్రమంలో ఆయన సన్మానం పొందడం ఇదొక చరిత్ర. రాబోయే రోజుల్లో ఎప్పుడైనా సరే తర్వాత వచ్చే తరాల వాళ్ళు కూడా చెప్పుకుంటారు, మేము ఎక్కడో దూరంగా ఉన్నటువంటి అమలాపురంలో కాదు, ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో చేర్చడానికి ప్రధాన కారకులు మా జోగేశ్వరరావు గారు అనేటువంటి మాట ఎప్పటికీ చెప్పుకునేటువంటి విషయంగా ఉంటుంది. ఆయన కీర్తి ఆ రకంగా చిరస్థాయిగా ఉంటుంది అనేటువంటి మాటని మరొకసారి తెలియజేస్తూ, ఈ పోరాట పంథ మనకి రాజకీయాల్లో చాలా అవసరం. చాలా విషయాల్లో ఈ పోరాట పంథా వల్ల మనం సాధించవచ్చు అనేటువంటి మాటని గుర్తించి ఆ రకంగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం కూడా ఒక్కొక్కసారి ఏర్పడుతుంది. అందుకు మరొక మారు మనందరి తరఫున కూడా మా తూర్పుగోదావరి జిల్లాలోకి మీరు వచ్చినందుకు, ఈ వేదిక మీద ఉన్న వాళ్ళలో రఘురామకృష్ణరాజు గారి తూర్పుగోదావరి జిల్లా కాదు, ఆయన వేరే జిల్లా. ఇక్కడ వచ్చిన వారిలో మా జవహర్ గారు, నేను, వీర్రాజు గారు, మేము తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాం. మీరందరూ మా జిల్లాలోకి, మన జిల్లాలోకి వస్తున్నందుకు సాధారణంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ మనందరం కలిసి జిల్లాని అద్భుతమైనటువంటి రీతిలో ముందుకు తీసుకెళ్ళడానికి,
అభివృద్ధిలోకి నెంబర్ 1లోకి తీసుకురావడానికి నిరంతర నిర్విరామ కృషి చేద్దాం అనేటువంటి మాటని మరొకసారి మనందరి తరపున కూడా నేను తెలియజేస్తూ